హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తీరు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం అద్భుతమైన ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి దేవాలయం గురించి. ఇది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉంటుంది. ఈ గుట్ట మీద వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం ప్రకృతి అందాలతో భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని పశుపతిగా కొలుస్తారంట. ఈ కొండపై ఉన్న స్వామివారి దర్శనం కోసం ప్రతి ఇయర్ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం ఆలయం మాత్రమే కాదు, జలపాతాలు, హరిత శోభ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చక్కగా వచ్చి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఇక్కడ ఎత్తిపోతలు అనే పేరు అనేది కాంక్షణ ఉంటుంది. ఎత్తిపోతలు అనేది ఇది వరకు తపస్సు చేస్తున్న స్థలం. మునీశ్వరులు ఎత్తిపోతలు అనేది 3 నదులుగా ప్రవహిస్తుంది. చంద్రవంక, సూర్యవంక, నక్కలవాగు అనేది త్రివేణి సంగం లాగా ఉత్తరం నుంచి ప్రవహించి నదిలో కృష్ణా నదిలో కలుస్తుంటాయి. ఇక్కడ ఒక దత్తాత్రేయ అనేది ఏకముఖి దత్తాత్రేయుడు, స్వయంభూ ఏలుకొండి, ఒక బాలాస రూపంలో సంతానం లేని వాళ్ళకి ప్రత్యేకంగా వస్తుంటారు. ప్రతి పౌర్ణానికి వస్తుంటారు. బాగా అక్కడ ఎక్కువ వచ్చేసి బంజారీలు వస్తుంటారు. బంజారీలు వచ్చేసి నైవేద్యం కింద వండుకొని హోమం వేసి స్వామివారు నెయ్యి, బెల్లం, కొబ్బరి చెప్పులు వేసి బాగా మంట వస్తే స్వామివారు స్వీకరించినట్టు భావిస్తుంటారు. ఆ భావంతో కింద నుంచి నైవేద్యం వండుకొని తీసుకొని వస్తారు. ఇక్కడ జెండాలు అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్థలం పురాణం అనేది ఇక్కడ సంతానం లేని వాళ్ళు, ఉద్యోగాలు రాకపోయినా, ఇంట్లో సమస్యలు ఉండా ఇక్కడ ముడుపులు కట్టించుకుంటారు. బావుజీ చేత వచ్చి ప్రదర్శన చేసి ప్రతి పుణ్యంకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. 5 పుణ్యాలు కానీ 3 పుణ్యాలు కానీ వచ్చేసి తిరుగుతుంటారు. ఒక సంతానం కలిగినప్పుడు వాళ్ళ ఏదైతే కోరిక నెరవేరినప్పుడు వచ్చి జెండా తీసుకుని వస్తామని స్వామి అని మొక్కుని వెళ్తారు. ఆ మొక్కు తీరినప్పుడు జెండా తీసుకుని వచ్చేసి మళ్ళీ స్వామికి వాళ్ళు ఏదైతే మొక్కుబడి సమర్పించుకుంటారో, వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో ఆ మొక్కు అనేది. విన్నారు కదా, మీరు స్పిరిచువాలిటీ అండ్ నేచర్ని ఇష్టపడితే ఈ స్పాట్ని మిస్ అవ్వకండి. ఈసారి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి. ఇలాంటి ట్రావెల్ స్పాట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అను తీరు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి.